సో ఫిల్లర్స్ అనేటివి ఈ రోజుల్లో లైక్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అండ్ ఏ ఏజ్ వాళ్ళు లైక్ మెన్నే యూజ్ చేయొచ్చా, ఫిమేల్ యూజ్ చేయొచ్చా? సో కొంచెం క్లారిటీ ఫిల్లర్స్ గురించి, ఎందుకంటే ఈ మధ్య ఫిల్లర్స్ అనేది బాగా ట్రెండింగ్ అయింది, ఆల్మోస్ట్ ఎక్కువ మంది చేస్తున్నారు. సో Yes. చేయించుకుంటే ఎలాంటి వాళ్ళ సమక్షంలో చేయించుకోవచ్చు? డాక్టర్స్ సమక్షంలో, కొన్ని బ్రాండ్స్ ఉంటారు, కొంతమంది టెక్నీషియన్సే చేసేస్తుంటారు ఆ ఫిల్లర్స్. సో కొంచెం డీటెయిల్గా లైక్ ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు, ఏ జెండర్ వాళ్ళు చేసుకోవచ్చు, సో ఎవరి దగ్గర? యా సో వన్ థింగ్ ఇస్ ఫిల్లర్స్ ఏజ్ బట్టే కాకుండా ఇండికేషన్ బట్టి కూడా చేయాల్సి ఉంటుంది. సో అండర్ ఐ హాలోస్ చాలామంది 20స్లో వస్తున్నారు వాటితోటి. సో అది ఏజ్కి రిలేషన్షిప్ లేదు. లిప్ ఫిల్లర్ కొంతమంది జస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం చేయించుకునే వాళ్ళు ఉంటారు. జా లిప్ లైన్ కూడా, ఫిల్లర్స్ యా లిప్స్ కూడా. ఓకే, ఓకే. జా లైన్ ఫిల్లర్స్ ఇట్లాంటివన్నీ. సో ఏజ్ అనేది అంత పెద్ద ఫ్యాక్టర్ కాదు. బట్ అవుట్‌కమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నాకు డార్క్ సర్కిల్స్ పోవాలి, అండర్ ఐస్ హాలోస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫిల్లరే చేయాలి దానికి. ఎస్పెషల్లీ ఎక్కువ మందికి డార్క్ సర్కిల్స్ యెస్. దాని యెస్. గురించి. ఏ క్రీమ్ పనిచేయదు. అండర్ ఐ హాలోస్ ఉంటే. అండర్ ఐలో వాల్యూమ్ పోయినాక ఏ క్రీమ్ పెట్టినా, ఏం చేసినా కూడా పనిచేయదు. దానికి ఫిల్లర్ చేస్తేనే రెస్పాన్స్ ఉంటుంది. సో ఇండికేషన్ బట్టి ఉంటదనమాట. సో ఎనీవన్ కెన్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఎలిజిబుల్ టు డూ ఇట్. పెద్ద ఇండికేషన్ బట్టి ఉంటుందది మోర్ ఆర్ లెస్. యంగ్ పీపుల్ యూజువల్లీ చాలా మందికి లిప్ ఫిల్లర్ చేసుకోవడం ఇష్టము. జా లైన్ ఫిల్లర్ చేసుకోవడం ఇష్టము. సో అండ్ ఏజ్ తోటి ఏజింగ్ చేంజెస్ కొంచెం ప్రివెంట్ చేసుకోవడానికి వస్తారు. సో ఓకే. డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. దేనికి చేస్తున్నాము? ఎస్థెటిక్ ఎన్హాన్స్మెంట్ చేస్తున్నామా? లేకపోతే వాల్యూమ్ రిస్టోర్ చేయడానికి చేస్తున్నామా? దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి.